స్టార్ట్ అన్నప్పుడు. ఓకేనా? చెప్పు. అందరికీ వందనాలు. ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదట సమూయేలు, రెండవ సమూయేలు, మొదట రాజులు, రెండవ రాజులు, మొదట దినవృత్తాంతములు, రెండవ దినవృత్తాంతములు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు. చప్పట్లు కొట్టండి. చెప్పు. చిన్న మంద గీతావళి నుండి, చిన్న మంద చెప్పు. పాటల బుక్ నుండి 79వ. నాకులేమీ లేదు పచ్చిక గల చోట్ల మాచికతో నడుపున్ యెహోవా నా కాపరి మాచికతో నడుపున్ మరణపు చీకటిలో తిరుగుచుండినను మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను కరుణతో భరించున్ యెహోవా నా కాపరి నాకులేమీ లేదు పాచిక గల చోట్ల మాచికతో నడుపున్ పగవారి ఎదుట ప్రేమతో నొకవిందు పగవారి ఎదుట ప్రేమతో నొకవిందు ప్రభు సిద్ధము చేయున్ పరమశముందెదను యెహోవా నా కాపరి నాకులేమీ లేదు పాచిక గల చోట్ల మాచికతో నడుపున్ నూనెతో నా తలను అభిషేకము చేయున్ నూనెతో నా తలను అభిషేకము చేయున్ నా హృదయము నిండి కోర్లుచున్నది యెహోవా నా కాపరి నాకులేమీ లేదు పాచిక గల చోట్ల మాచికతో నడుపున్ చిరకాలము నేను ప్రభు మందిరములో చిరకాలము నేను ప్రభు మందిరములో వసించెదనిరతం సంతసముందెదను యెహోవా నా కాపరి నాకులేమీ లేదు పాచిక గల చోట్ల మాచికతో నడుపున్. ఆదికాండం 26వ అధ్యాయం 3వ ఈ దేశమునందు ఈ దేశమందు
పరవాసివై ఉండుము. పరవాసివై ఉండుము. నేను నీకు తోడై ఉండి నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. నిన్ను ఆశీర్వదించెదను. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రములై నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానము వలన సమస్త భూలోకములని సమస్త జనులు ఆశీర్వదించబడుదురు. ఇస్సాకుతో దేవుడు ఏమంటున్నాడంటే, ఈ దేశమందు నీవు యాత్రికునిగా పరదేశిగా ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. గత సంవత్సరాలన్నీ దేవుడు తన రెక్కల కింద ఉంచుకొని మరో నూతన సంవత్సరాన్ని, భవిష్యత్తును, బహుమానం ఇచ్చిన ప్రభును మనం ఎంతగానో స్తుతించాలి. లోకములో అనేకమైన దుస్సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇవి భయంకరమైన దినాలు. వెలుపలికి వెలుపలికి వెళ్ళిన వాడు తిరిగి క్షేమంగా రాలేని దినాలలో మనం. కానీ ఇక్కడ ఇస్సాకుతో ఏమంటున్నాడంటే, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. ఇస్సాకుతో ఏమంటున్నాడు? నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించడం. ఎందుకు తోడుగా ఉన్నాడట? ఆశీర్వదించడానికి. దేవుని ఆశీర్వాదము చాలా చాలా విలువైనది. 26వ అధ్యాయంలోనే 12వ వచనములో ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి దేవుడి బాబు అది తలకాయ ఎక్కడ పోతుందో, తలకాయలు ఎగిరిపోతాయి. ఏమన్నాడు? నేను నీకు తోడై ఉండి నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. 12వ వచనంలో ఏం చదువుతున్నాము? ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి 100 ఫలము పొందెను. యెహోవా ఆ మనుషుని చూసారా? యెహోవా ఆ మనుషుని ఆశీర్వదించెను గనక ఆ మనుష్యుడు మిక్కిలి గొప్ప. దేవుడు ఆశీర్వదించాలి. మనం ఏదేదో అనుకుంటాం. దేవుడు ఆశీర్వదించాలి అంటే బైబిల్లో ఇంకొక ఆయన ఉన్నాడు, యాకోబు. ఏం కోరుకున్నాడు? నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను. కనుక లోకాన్ని బట్టి, లోకస్తులను బట్టి అసూయపడకూడదు. రాహేలు లేయా మీద అసూయపడింది. ఎందుకు? నాకు సంతానం ఇవ్వలేదని. భర్తతోనే పెనబెట్టుకుంది, ఇస్తావా లేదంటే చచ్చిపోమంటావా అని. ఆయన అన్నాడు, దేవుడు ఇవ్వకపోతే నేనేం చేయాలమ్మా అన్నాడు ఆయన. తర్వాత యోసేపు గురించి చక్కని పేరు పెట్టింది. దేవుడు నాకు బహుమతిగా ఇచ్చింది. ఇంకా భార్య భర్తలు ప్రార్థన చేసుకోవాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఆదివారం హాలిడే జాలిడే కాదు, ప్రభు దినం, ప్రభును ఘనపరిచే దినం, ప్రభును మహిమపరిచే దినం, ప్రభును ప్రశంసించే దినం
ప్రభు మరణ పునరుత్థానములను జ్ఞాపకం చేసుకొని ఆయనను స్తుతించి ఆదివారము ఉప్మాయిన తిని దేవుని సన్నిధికి వెళ్ళాలా కానీ ఎక్కడెక్కడికో వెళ్ళకు. దేవుని సన్నిధి ముఖ్యం. ఇప్పుడు వాగ్దానం ఇచ్చాడు ఇస్సాకు, ఈ దేశమందు పరవాసిగా ఉండవయ్యా నిన్ను దీవిస్తానన్నాడు. అన్న దేవుడు నూరంతలుగా ఆశీర్వదించాడు, నూరంతలుగా దీవించాడు. కనుక మనం ప్రభుని అడగాలి. యాకోబు ఏమన్నాడు? నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడువను అన్నాడు. ఆశీర్వదించాడు. ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, ఇశ్రాయేలు అనబడును. ఒక మోసగాని గర్భములో ఇశ్రాయేలీల 12 గోత్రకర్తలు ఉద్భవించారు. ఎందుకు? తన బలహీనత ఒప్పుకున్నాడు. ఏలు చూపిలే, నేను ఒక్కడైనా తప్పుడు అని, వాళ్ళు కాదా వీళ్ళు కాదా. చాలామంది లోక విషయాలు చూపిస్తూ ఉంటారు. నీ పేరు ఏమి అంటే నేను యాకోబు అన్నాను. ఇక మీదట యాకోబు అనబడదు, ఇశ్రాయేలు అనబడదు. ఇప్పుడు ఇశ్రాయేలు దేశముగా పిలువబడతా ఉంది. కనుక ప్రార్థిస్తే దేవుడు అద్భుతమైన సహాయం చేస్తాడు. రెండవ మాట ఆదికాండం 28వ అధ్యాయము 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమున నిన్ను కాపాడు, రప్పించెదను, నేను నీతో చేసినది చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర తెగిపోయింది. యశశాస్త్రమైన మాట. ఎందుకు తోడుగా ఉన్నాడంట? ఇస్సాకు విషయములో ఆశీర్వదించడానికి, యాకోబు విషయములో గొప్ప కాపుదల. నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో నిన్ను కాపాడొచ్చు. ఈ దేశమును నిన్ను మరలా రప్పించదను, నీతో చెప్పినది ప్రతిదీ నెరవేర్చు వరకు నేను నిన్ను విడువను. కాపుదల. దావీదు ఎక్కడికి వెళ్ళినను యెహోవా అతనిని కాపాడుచూ ఉండేదన్నమాట. మనం చూస్తాం. ఇంటికి వెళ్ళి క్షేమంగా ఇంటికి వస్తున్నామంటే దేవుడు, స్కూల్కి వెళ్ళి క్షేమంగా వస్తున్నామంటే దేవుని కృప. కనుక తలుపులు దాటేటప్పుడు చిన్న మాట ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. లోపలికి వచ్చినప్పుడు కూడా చిన్న మాట, దేవానికి స్తోత్రం, క్షేమంగా నడిపించు. ఎప్పుడైతే నువ్వు ప్రభువును హెచ్చిస్తావో దేవుడే నీ జీవితాలలో గొప్ప కార్యాలు చేస్తాడు. 3వ మాట ఆదికాండం 39వ అధ్యాయం 3వ వచనం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను. 39:3 చదవండి. యెహోవా అతనికి తోడై ఉన్నప్పుడు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసినని. ఎందుకు తోడుగా ఉన్నాడంట? అతడు చేసే ప్రతి పని సఫలము చేయి. 23వ వచనములో కూడా, ఆదికాండం 39 ఆఖరి వచనములో కూడా, యెహోవా అతనికి తోడై ఉండెను, అతడు చేయనది యావత్తు సఫలం. సఫలం కావడానికి బైబిల్లో మొదటి కీర్తనలో సూత్రం ఉంది కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము దివానించుచు అహోరాత్రమును దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతను మేము రోజు ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటాం ప్రతిరోజు. నా కొడుకు నాకన్నీ చూడు తల్లి అప్పుడే సపోటకాయ వచ్చినట్లు వచ్చచ్చు. కాబట్టి
ఈ మొబైల్ వచ్చినాక మాటలే లేవు. ఏం లేవు? అత్తమ్మ టీ తాగని మాట కూడా దాని శుభ్రం కదా. పెట్టి కాదు ఇదిగా పా ఏమైంది అది కాదు. రూతు అత్తకు దేశము కానీ దేశము వాళ్ళకి నీడ కూడా లేదు. వాళ్ళకి నీడ కూడా లేదు. వేరే వాళ్ళ తీసేస్తుంది. కానీ అత్త పోషణ కొరకు రూతు ఏం చేసింది? పని చేసి పోషించింది. అందుకని యేసుక్రీస్తు వంశావళిలో ఆమె పేరు లిఖించబడింది. కనుక తల్లిదండ్రులైనా అత్తామామలైనా ఒకటిగా చూస్తారు, మెల్లకన్నుగా చూస్తూ ఉంటారు. అమ్మళ్ళు వచ్చినప్పుడు చికెన్, అత్తళ్ళు వచ్చినప్పుడు కారపచ్చడి, అట్లా ఎప్పుడు చూడరు. అర్థమైంది? ఎందుకంటే నువ్వు చేసే విధానాన్ని బట్టి నీ కుటుంబాన్ని దేవుడు హెచ్చిస్తాడు. అర్థమైంది? గుణవతైన భార్య దొరుకుట అరుదు, అట్టి ముఖ్యముల కంటే అమూల్యమైనది. అసలు మాటలు లేవు. భర్తకు కూడా డ్యూటీ నుండి వస్తానే ఏమన్నా తింటావా తాగుతావా అని కాదు, అదిగో చేతులుండి అవి పెట్టుకోలేవు, మళ్ళీ అన్నం పెడుతురా అని పిలుస్తావే. ఇదేమో పెద్ద ఒక పావలా 10 పైసలు సంపాదించినట్ల ఇక్కడ ఎగితే కనుక పగలబోట బుద్ధి అవుతుంది. ఫోన్ కాదు ముఖ్యం, దేవుని వాక్యం ముఖ్యం. సమయం దొరికినప్పుడు ప్రార్థన చేసుకోవాల, బైబిల్ చదువుకోవాల. మా ఆయన ఉదయాన్నే చిలమత్తను డ్యూటీకి వెళ్ళాలి కనుక ఏమండి టీ తాగుతావా టిఫిన్. అసలు ఒకరోజు మా ఆవిడ మామ ఇదామా 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 ఇట్లా ఖుషి మీరు చర్చికి వెళ్ళారా అని మా ఆవిడ ఫోన్ చేసింది. మా ఖుషి ఏమని చెప్పావు చెప్తానంటే, చేసి మేమంతా తయారై చర్చి లోపలికి పోతే చర్చి వాళ్ళు బయటకు వస్తున్నారు చేసి అంటాను. ఒరే ఒరే నీ కూతురు రా ఎంత గొప్ప సాక్షి చెప్తుందా కదమ్మా. ఓ రోజు అట్లే కదా, మీరు చర్చి నుండి చర్చి లేకపోతే చర్చిలో వాళ్ళు బయటకు వచ్చినారు కదా. కనుక అలా ఉండకూడదు. యెహోషువ గొప్ప తీర్మానం చేసుకున్నాను, నేనును నా ఇంటి వారు. యెహోవాను సేవించెదను. యెషయా ప్రవక్త గొప్ప సాక్ష్యం ఇచ్చాడు, నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు ఇశ్రాయేలుల మధ్య దేవునికి సాక్షులుగా ఉన్నారు. దావీదు ఒక గొప్ప ప్రార్థన చేశాడు, దయచేసి నీ దాసుడైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండున్నట్లుగానని ఆశీర్వదించు. నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం ఎన్నటెన్నటికీ ఆశీర్వదించబడింది. కనుక భార్య భర్తని ప్రార్థన చేసుకోవాలి. మేమైతే నాని కుటుంబం కొరకు, సంతానం కొరకు ప్రతి విజ్ఞాపనలో ప్రార్థన చేస్తున్నాం. ఒక రోజుని మీ చెల్లెలు చెప్పిందే లేదా తన ముత్యాల నోరుతో, నా అన్నయ్య నీ కొరకు ప్రార్థన చేస్తున్నారు అని చెప్పిందే చెప్పలేదా? చెప్పలేదులే, చెల్లెలకి నింద రాకూడదని చెప్పింది అని అట్లా ఏషియన్ పెయింట్ వేస్తున్నాడు. కనుక మేమైతే ప్రార్థన చేస్తున్నాము నాని మీ క్షేమం కోసం, మీ అమ్మ కోసం, తుఫాను పిల్లల కోసం. వాళ్ళ కోడలు కూడా చేశారు. మీ కూతురు కూడా గొప్ప ప్రార్థన వాళ్ళు చెప్ప. ఇంకా అబ్బ తర్వాత ఆమె కదా వారసురాలు. కనుక ఇక్కడ యోసేపుతో ఏమంటున్నాడంటే, యోసేపుకి ఎందుకు తోడుగా ఉన్నాడంటే ప్రతి పని సఫలమవుతుంది. 4వ మాట, ఆయన తోడుగా ఉంటే తక్కువ అనే పదం ఉండదు. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనం. ఇక 2 మాటలు 2:7. చేతుల పనులన్నింటిలో
నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ఎంత శ్రేష్టమైన మాట. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ. తన ప్రజలను ఆయన ఆశ్చర్యకరంగా పోషిస్తాడు. లక్షలాది మంది అరణ్యములో ఎన్ని కట్టెలు కావాలా, ఎన్ని దేశాలు కావాలా, ఎన్ని పొయ్యిలు కావాలా, ఎంత వాటర్ కావాలా ఒకసారి యోచించండి. లక్షలాది మంది 40 సంవత్సరాలు తక్కువ లేకుండా పోషించాడంట. ఇప్పుడున్న పద్ధతి ప్రకారము ఎంత వాటర్ కావాలా, ఎన్ని కట్టెలు కావాలా, ఎన్ని పొయ్యిలు కావాలా, కానీ ఇవన్నీ లేకోకుండా ఆయన వారి ఆకలి కొరకు మన ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ బిర్యానీ ఉంది, హైదరాబాద్ బిర్యానీ అంట. కానీ వారి ఆకలి కొరకు దేవదూతల ఆహారం ఇచ్చారు. అది పరలోకపు మన్న, అది ఆకాశంలో పండుతుందంట, ఆకాశ ధాన్యము అన్నారు. వారి యొక్క దాహము కొరకు భూమి యొక్క అగాధములను తెరిచారు. కనుక కుటుంబములో స్త్రీ ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. లోక సామెత ఉంది, సంసారం గుట్టు వ్యాధి రట్టు అని. ఫిలిప్పీ పత్రిక 4:6 దీనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయమునందు కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి 19వ వచనంలో కాక దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా ఇచ్చేది. 5వ మాట యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనములో ఎందుకు తోడుగా ఉన్నాడంటే నీ ఎదుట ఏ మనుషుడు నిలువజాలడు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిర్భరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. నీ ఎదుట ఏ మనుషుడు నిలవజాలడు. ఎటువంటి క్రిటికల్ నువ్వు వినతి పత్రాన్ని తీసుకున్నా దాన్ని అద్భుతంగా దేవుడు సాల్వ్ చేస్తాడు. భయపడాల్సిన పని, నీ దేవుడు నీతో ఉన్నాడు కనుక ప్రార్థన చెయ్యి. ఖాళీ సమయంలో వాక్యం చదువుకో. దేవా మా నాన్న మరి వాక్యం చెప్తూ ఉన్నాడు, మరి నేను కూడా వాక్యం చెప్పుటకు సహాయం దయచేయి. సండే స్కూల్ నడిపించడానికి సహాయం దయచేయి. ఈ పనికిరావు చక్కగా గట్టిగా మాట్లాడాల. ఎవరైనా వచ్చినప్పుడు ఏమన్నా బాగున్నావా, ఎలాగున్నావు, అందరు బాగున్నారా, అవదినదా వస్తానే అందరినీ పలకరిస్తుందిగా అని వాళ్ళు మనం ఏమి మాట్లాడా అని బాబు నలుగురిలో కలిసిపోవల్లా, నలుగురిలో పలకరించాల. ఏ అమ్మాయి బాగున్నావా, ఈ మధ్య కిరణ్ మారింది, అందరినీ పలకరిస్తుంది. ఆంటీ వందనాలు బాగున్నారా అంటుంది. నేను యారో భార్యను, వాళ్ళకు నాకు నమస్కారం పెడితే కదా అని అనుకుంటే ఎవడు పెట్టాడు. నీ బడాయి నీకే ఉంటాడు. ఎందుకంటే ఫిలిప్పీ పత్రికలు ఏముందంటే ఆయన తను తాను తగ్గించుకున్నాడు. మన గొప్పతనం ఎక్కడంటే తగ్గింపులో మన గొప్పతనం, కలిసిపోవటంలో మన గొప్పతనం, ప్రేమించటంలో గొప్పతనం. నువ్వు చివరుండు, వాడే వచ్చి తీసుకొచ్చి నిన్ను ముందు కూర్చోబెడతాడు. నేను ముందే కూర్చోవాలని ఆరాటం పడాల్సిన పని లేదు. యశుప్రభే చెప్పాడు, అరే నువ్వు ఎందుకు పోయినప్పుడు దేవదానమా అందరూ చూడాలని ముందు కూర్చోవాకురా, ఎవడన్నా వచ్చి అనుకోరే లేరా మా సార్ వచ్చినాడు మళ్ళీ చూసుకుందాంలే అంటారు. అదే మూలను కూర్చోలే రారా
అని వాడు వచ్చి నిలిచిపోయి కూర్చోబెడతాడని యేసుప్రభువే చెప్పాడు. ఆరాటం పడాల్సిన పనులే. నీ పని నువ్వు చేస్తావంటే బైబిల్ ఎప్పుడో చెప్పింది, దేవుడు తగిన కాలమందు మిమ్మను హెచ్చించున్నట్లు. ఏమి అనాథైన ఎస్తేరు మహారాణి కాలేదా? అసూయబడిన యోసేపు ప్రధాని కాలేదా? కనుక ప్రభు వైపు చూడు, ప్రభు మీద ఆధారపడు. చేసే పనిలో స్వార్థం లేకుండా ప్రభు కోసం చేయి, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆఖరి మాట, ఆయన మేలు చేస్తాడు. 2వ దినవృత్తాంతములు 19:11. మరియు ప్రధాన యాజకుడైన మరియా యెహోవాకు చెందిన సకల విషయములను కనిపెట్టుటకు మీ మీద ఉన్నాడు. యూదా సంతతి వారి అధిపతియు ఇశ్రాయేలు కుమారుడగును జెబద్యా రాజు సంగతుల విషయంలో పైవాడు ఉన్నాడు. లేవీయులు మీకు పరిచారకులుగా ఉన్నారు. ధైర్యముగా వహించుడి, మేలు చేయుటకై యెహోవా నీతో కూడా ఉన్నాడు. ధైర్యం వహించు, మేలు చేయుటకై నీ దేవుడు నీకు తోడు. ఈ పని నువ్వు చేయి స్వచ్ఛందంగా, దేవుడే హెచ్చిస్తాడు. ఆఖరి మాట 2 రాజుల గ్రంథం 18:7. కావున యెహోవా అతనికి తోడుగా ఉండేను, అతడు వెళ్ళు ప్రతి స్థలమున అతడు జయము పొందెను. 18:7. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. అతడు అష్షూరు రాజునకు యెహోవా అతనికి తోడై ఉండెను, అతడు వెళ్ళు ప్రతి స్థలమున అతడు జయము పొందెను. బాబు కొంచెం పైకెత్తు. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు. గత సంవత్సరాలన్నీ మీరు కాపాడారు. మరో నూతన సంవత్సరంలో ఈ నెలలో మరి ఈ విధంగా నాని గృహంలో ప్రార్థించే సహాయం చేశారు. తల్లిని బట్టి మీకు స్తోత్రములు. తల్లి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. నాని ఆయన భార్యను బట్టి స్తోత్రములు. వారి ప్రార్థన అంగీకరించారు. ఆ అమ్మాయి గర్భవతి, గర్భంలో ఎదుగుతున్నకుండా జీవించండి. మంచి పోషకాలు దాయించేయండి. ఆ అమ్మాయి తల్లిదండ్రులతో బొట్లు కూడా తెప్పించండి. అలాగే డేవిడ్ కిరణ్మై వారి యొక్క కుమార్తెను దీవించి మీరు మహిమపడండి. అలాగే తుఫాను, అలాగే కుమార్తె ఆమె భర్త, వారి కుమార్తెను దీవించండి. ఆమె డ్యూటీ చేయించున్నాడు. ముఖ్యంగా ఈ పరిసరాలను మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడు. యెహోవా యందు భయభక్తులు కలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారు రక్షించును అన్నారు. సమయాలలో సంచరించు ప్రతి అడుగులో నీ కృపాక్షేమాల నుంచి కాపాడండి. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమున సమీపించదు. యోగు ఇంటికి ఏ విధంగా కంచె వేశావో ఆ విధంగా ఈ ఇంటి చుట్టూ, ఈ 2 ఇళ్ళ చుట్టూ మీ కృపాక్షేమాల నుంచి కాపాడు. ఈ రాత్రి మా ప్రయాణాన్ని కూడా జీవించండి. మరొకసారి ఈ విధంగా కలిసి ప్రార్థించిన తర్వాత డేవిడ్ వృత్తిలో ఉన్నతమైన పదవులు, మరో సంతాన విషయంలో కూడా మీరు కార్యం జరిగించండి. కృషి యొక్క చదువులో చురుకైన జ్ఞానం, వివేకం, ఆలోచన దాయించండి. సుందరి జీవితంలో కూడా కార్యం జరిగించండి. కుమారి నన్ను బట్టి స్తోత్రములు. కుమారి తల్లిదండ్రులు, సోదరిమణులు, వారి పిల్లలు, అలాగే తమ్ముని కుటుంబాన్ని కూడా దీవించి మీరు మహిమపడండి. యాడికి సంఘాన్ని కూడా మీరు బలపరచండి. 21, 22, 23 తెనాల్లో జరుగుతున్న వాక్య ధ్యాన కూడికను దీవించండి. భారతదేశంలో, విదేశాల్లో, అలాగే అనేక స్థలాలలో, ఆంధ్రప్రదేశ్లో అనేక స్థలాల నుండి వస్తుంది. ఆశ్చర్యకరంగా జరుగుటకు సహాయం అందించండి. మాకు ప్రార్థిస్తూ అవసరాలు తీరుస్తూ మనం ప్రేమించి ప్రోత్సహించుతున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. యేసు ప్రభు నామములో
ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.